అమ్మా, మేడంని గుర్తుపట్టావా? హాస్పిటల్లో మన పక్కనే ఉన్నారు. నాకు గుర్తుంది మధుర. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? అంతా క్షేమంగానే ఉందమ్మా. అవునమ్మా మధుర, మీ అన్నయ్య మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడా? ఉద్యోగంతోనే ఇంటికొచ్చాడు మేడం. ఒక మహానుభావుడి వల్ల మా అన్నయ్యకి ఉద్యోగం వచ్చింది. ఆయన ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని నేను మా అమ్మ ఈ గుడికొచ్చాం. మీలాంటి మంచి వారికి ఎక్కడున్నా మంచి జరుగుతుందమ్మా. మేడం, ప్రమిదని ధ్వజస్తంభం దగ్గర పెట్టేసొచ్చాను. ఇక బయలుదేరదామా? వెళదాం మంగమ్మ. స్వామి. అమ్మా, మనం కూడా బయలుదేరదాం. కాసేపు నువ్వు ఇక్కడ కూర్చో, నేను వెళ్ళి ఆటో తీసుకొస్తాను. ఎందుకు లేవే, నేను నీతో పాటు వస్తాను. వద్దులేమ్మా, అసలే నీకు ఆయాసం. నువ్వుండు, నేను వెళ్ళి ఆటో తీసుకొస్తాను. బస్టాండ్ ఈ పక్కనే కదా, నేను వస్తానులే మధురా. వద్దమ్మా, నువ్వు రాకు, నేను తీసుకుని వస్తాను. అమ్మ మధుర, మీరు ఆటోల్లోనూ బస్సుల్లోనూ వెళ్లాల్సిన అవసరం లేదు. నేను అటువైపే వెళ్తున్నాను. మీరు నా కార్లో రండి. మీరు ఎక్కడ దిగాలో అక్కడ దింపేస్తాను. వద్దులేమ్మా, మీకెందుకంత శ్రమ? మేము ఆటోలో వెళ్ళిపోతాము. నేను శ్రమ అనుకోనండి, సహాయం అనుకుంటాను. కాదనకుండా మీరు నాతో రండి. అవునమ్మా, ఎలాగూ మనం వాళ్ళ అబ్బాయిని చూడాలనుకున్నాం కదా, ఈ విధంగానైనా మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అబ్బాయిని చూడొచ్చు. ఖచ్చితంగా మీరు మా అబ్బాయిని చూడొచ్చు. రండి. అలాగేనమ్మా, మీ ఇష్టం. పదండి. పద మంగమ్మ. ఈ ఇంటికి DNA టెస్ట్ రిజల్ట్స్ రాకుండా ఆపితే ఇక ఏ పెనుముప్పు ఉండదు. కమాన్ మురళి, కమాన్. ఆలోచించు, ఆలోచించు. కాకర్ల వంశీకృష్ణలా ఆలోచించు. అప్పుడే నీకు ఏదో ఆలోచన తడుతుంది. అన్నయ్య బ్రేక్ఫాస్ట్కి వచ్చే టైం అయింది. అన్నీ సిద్ధంగా ఉన్నాయా? ఉన్నాయా? అన్నయ్య టైం టేబుల్ ప్రకారమే అన్నీ జరిగిపోవాలి. అర్థమైందా? అర్థమైందయ్యా. రా అన్నయ్య, కూర్చో. సుబ్బయ్య, ఇంకా చూస్తావేంటి? పెళ్లి తీసుకునిరా. అలాగేనయ్యా. మీరు వెళ్ళి అరేంజ్మెంట్ చూడండి. అలాగే బాబు. తాగన్నయ్య, మీ డే దీంతోనే స్టార్ట్ అవుతుంది. అన్నయ్య, ఏమైందన్నయ్య? ఏంటి బావా, ఒకప్పుడు గ్లాస్ ఎత్తితే తిరిగి గ్లాస్ తిప్పి పెట్టేదాకా తాగేవాడివి. ఇప్పుడేంటి ఒక్క సిప్పుకే దగ్గుతున్నా? వంశీ కాదేమో, తాగడం రాదేమో నక్షత్ర. అత్తయ్య, మీరు అలా మాట్లాడి అన్నయ్యని ఇబ్బంది పెట్టకండి. అతయ్య, నాకు యాక్సిడెంట్ జరిగాక ప్లాస్టిక్ సర్జరీ ఎలా అయిందో నాకు కొన్ని గాయాలు కూడా అలాగే అయ్యాయి. వాటి ప్రభావమే నేను తాగకపోవడానికి కారణం. నువ్వేం ఆశ్చర్యపోకు, నేను తాగుతాను. మరలా అయితే నీ కళ్ళకి సైట్ వచ్చినట్టు మాటి మాటికి ఎందుకు చెయ్యి పైకి పెట్టి సరి చేసుకుంటున్నావు? మా బావకి సైట్ కొట్టడం తప్ప అసలు సైటే లేదు. నీ బిహేవియర్ చూస్తుంటే నాకెందుకో కొంచెం అనుమానంగా ఉంది. నక్షత్ర, నా ఫేస్కి సర్జరీ అవటం వల్ల అప్పుడప్పుడు నా కళ్ళ దగ్గర పెయిన్ వస్తూ ఉంటుంది. అందుకే అలా చేస్తూ ఉంటాను. అది మీరిలా అర్థం చేసుకుంటే
నేనేం చేయలేను. వాళ్ళు టైంపాస్ కోసం ఏవేవో మాట్లాడుతుంటారన్నయ్య, మీరేం పట్టించుకోకండి. అవును బేబీ, మీ బావ మందులో సాధారణంగా ఏ బ్రాండ్ తాగుతాడు? 1 2 3 4 మామ్, బావ ఫారెన్ బ్రాండ్సే ఎక్కువ తాగుతాడు మామ్. వసు నా జీవితంలోకి వచ్చాక నాకున్న చెడ్డ అలవాట్లన్నీ మానిపించేసింది. త్వరలోనే ఇది కూడా మానేస్తాను. అయ్యో, మీరుండండి అన్నయ్య, నేను పని వాళ్ళని పిలుస్తాను. అక్కర్లేదు ఆనంద్, నేను వెళ్ళి శుభ్రం చేసుకొని వస్తాను. రండి. నమస్కారం ఆనంద్ గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరెలా ఉన్నారు? దేవుడి దయ వల్ల మేము క్షేమంగానే ఉన్నామయ్యా. రండమ్మా, ఇలా వచ్చి కూర్చోండి. కూర్చోండి. మంగమ్మ, ప్రసాదం లోపల పెట్టి అందరికి జ్యూస్ తీసుకురా. అలాగేనమ్మా. ఆనంద్, అన్నయ్య ఎక్కడున్నాడు? నువ్వు వస్తున్నావు అని తెలిసి భయంతో ఇప్పుడే పారిపోయాడు వదినా. అదేం కాదమ్మా, అన్నయ్య సోడా తాగుతుంటే షర్ట్ మీద పడిందని క్లీన్ చేసుకోవడానికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. అన్నయ్య దగ్గరికి వెళ్ళి నిన్ను చూడటానికి తెలిసిన వాళ్ళు వచ్చారని చెప్పు, వెళ్ళి తీసుకురా. అలాగేనమ్మా. తీసుకోండమ్మా. మీరు తాగుతూ ఉండండి, అబ్బాయి వచ్చేస్తాడు. అన్నయ్య, మిమ్మల్ని చూడ్డానికి మనకు కావాల్సిన వాళ్ళు వచ్చారు. అమ్మ నిన్ను పిలుస్తుంది అన్నయ్య. వస్తున్నా ఆనంద్. సరే అన్నయ్య. ఓకే. అన్నయ్య వస్తున్నాడమ్మా. అలాగే. ఏంటన్నయ్య ఇది? బావా, నువ్వెప్పుడూ అసలు ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ కూడా రాయవు. అలాంటిది నాకు చెప్పకుండా ఫేస్ ప్యాక్ ఎందుకు వేసుకున్నావు? ఇంకా నయం, కళ్ళకి కీర దోసకాయ ఎందుకు పెట్టుకోలేదు బావా అని అడుగుతావు అనుకున్నాను. నీకింకా అర్థం కాలేదా? తను వంశీ కాదేమో, తనలా ఉండడం రాదేమో. ఐరేంద్రి, మీరు ఆపండి. వంశీ, ఏంటి నాన్న ఇది? ఫేస్ ప్యాక్ అమ్మా. ఫేస్ ప్యాకా?
అవును, నా ఫేస్కి సర్జరీ అవటం వల్ల ఫేస్కున్న గాయాలు పోవటానికి దీన్ని వాడమని డాక్టర్ సజెస్ట్ చేశారు. అందుకే ఈరోజు వాడుతున్నాను. నాకు తెలుసన్నయ్య, కారణం లేకుండా మీరేది చేయరని వీళ్ళే అనవసరంగా కంగారు పడ్డారు. అన్నయ్య, మధుర గారు వాళ్ళ అమ్మగారు, ఒక మాటలో చెప్పాలంటే అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు వీళ్ళ అమ్మకు తోడుగా ఉన్నారు. నమస్కారం బాబు. నమస్కారం అండి. మీ ఆరోగ్యం ఎలా ఉంది బాబు? బాగుందమ్మా, బాగుంది. ఆనంద్, భోజనాలు ఏర్పాటు చేయించు. ఈరోజు మధుర వాళ్ళ అమ్మగారు మనతో పట్టే భోంచేస్తారు. అలాగేనమ్మా. అన్నయ్య, నువ్వు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకునిరా, అందరం కలిసి భోంచేద్దాం. నేను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వస్తాను. వెళ్ళండి అన్నయ్య. మేడం, మీకెందుకు శ్రమ? మేము మా ఇంటికి వెళ్ళి భోంచేస్తాం. అలా అంటవేంటమ్మా? అంత దూరం నుంచి మా ఇంటికి వచ్చారు, భోంచేయకుండా వెళ్ళిపోతామంటే ఎలా? ఈరోజు మేం కూడా మీతో కలిసి భోంచేస్తాం. మీలాంటి గొప్పవాళ్లతో భోంచేసే అర్హత మాకు లేదమ్మా. అలా అనకండి. మా ఇంట్లో అలాంటి భేదాలేవీ ఉండవు, అందరూ సమానమే. మేడం చెప్తున్నారు కదా, కాదనకుండా భోంచేద్దాం. మీరు కూర్చోండి. ఎలాగైనా ఇక్కడి నుంచి అమ్మని మదర్ని పంపించేయాలి. అన్నయ్య, మధురా, ఎక్కడున్నావు? అన్నయ్య, నేను కాకైలో వంశీకృష్ణ గారి ఇంట్లో ఉన్నాను. నీకు చెప్పాను కదా, ఆయనకి యాక్సిడెంట్, ఫేస్ సర్జరీ జరిగిందని. వంశీకృష్ణ గారిని చూడ్డానికి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. ఇంతకీ నువ్వెక్కడున్నావన్నయ్య? నాకు చెప్పకుండా అలా ఎలా వెళ్తారు? ఏమైందన్నయ్య? అంటే అదే మధురా, నాకు ఒక్క మాటైనా చెప్పకుండా ఎందుకు వెళ్ళారు అని. వంశీ సరి చూసి వచ్చేద్దాం అనుకున్నావన్నయ్య, కాని మేడం గారు భోజనం చేసేంత వరకు వెళ్ళొద్దన్నారు. ఎవరమ్మా? మా అన్నయ్య మేడం. అయితే తన్ను కూడా భోజనానికి రమ్మన్నావని చెప్పు. వాడొచ్చిన పాపానికి దారిన పోయి ప్రతి ఒక్కరిని భోజనానికి పట్టుకొస్తుంది మీ అత్తయ్య. అన్నయ్య, ఇదిగో మధురా, నువ్వు వెంటనే అమ్మని తీసుకుని మన ఇంటి దగ్గరికి వచ్చేయి. నేను ఇంటి దగ్గర ఉన్నాను. అన్నయ్య అది మధురా, నేను కొన్ని సర్టిఫికేట్లు ఇంట్లో మర్చిపోయానమ్మా, అర్జెంటుగా తీసుకోవాలి. నువ్వు అమ్మ వెంటనే ఇంటికి వచ్చేయండి. అలాగే అన్నయ్య. సారీ మేడం, మా అన్నయ్య ఏదో అర్జెంట్ పని మీద ఇంటికి వచ్చాడు. అర్జెంటుగా ఇంటికి రమ్మంటున్నాడు మేడం. భోంచేసి వెళ్ళండి. మా అబ్బాయి అంత తొందరపడుతున్నాడంటే ఏదో ముఖ్యమైన విషయం అయి ఉంటుందమ్మా. మీలాంటి వాళ్ళు మమ్మల్ని భోజనానికి పిలవటమే చాలా గొప్ప. ఈసారి మళ్ళీ మీ ఇంటికొచ్చి ఖచ్చితంగా భోంచేస్తాం. ఈ పూటకి కాదన్నందుకు క్షమించండమ్మా. వెళ్ళొస్తా మేడం. అలాగేనండి, వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తామమ్మా. అమ్మా, నేను రెడీ, భోంచేద్దామా? అవును, ఇంటికొచ్చిన అతిథులు ఎక్కడా? ఏదో అర్జెంట్ పని ఉండటం వల్ల వెళ్ళిపోయారు నాన్న. ఓహో, అయితే మరి మనం భోంచేద్దామా? సరే, రండి. ఇదేంటి, టిఫిన్స్ అన్నీ ఇలాగే ఉన్నాయి? అలేఖ్య తినలేదా? అలేఖ్య, 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 గదిలో కూడా లేనట్టుంది. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది? అలేఖ్య, ఆనంద్ గారు, మనకు తెలియకుండానే
మన పెళ్లి జరుగుతుందంట. మన ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. మన పెళ్లి ఏ ఆటంకం కాకుండా జరగాలని ఈరోజు ఉపవాస దీక్ష చేస్తున్నాను. అలేఖ్య, నువ్వు టిఫిన్ చేయకుండా ఇక్కడేం చేస్తున్నావు? రా, టిఫిన్ చేద్దాం. వద్దక్కా. అరే ఏంటి, ఈ 2 ఇడ్లీలే నీకు ఎక్కువైపోయాయా? లేదక్కా, అందులో నేను ఒక్క ఇడ్లీ కూడా తినకూడదు. అదేంటి అలేఖ్య, ఎందుకు? ఈరోజు నేను ఉపవాసం చేస్తున్నాను. ఉపవాసమా? ఈరోజు ఎటువంటి విశేషం లేదే. అక్క, నీతో ఒక విషయం చెప్పాలక్క. ఏంటి తల్లిక్య? అది ఆనంద్ గారు నా మెళ్ళో త్వరగా 3 ముళ్ళు వేయాలని అమ్మవారికి మొక్కుకొని ఉపవాస దీక్ష చేస్తున్నానక్క. అర్థమైందా లెక్క? కానీ నీ ప్రేమ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు ఈ ఉపవాస దీక్షలన్నీ ఎందుకు? ఇప్పుడున్న పరిస్థితులు సద్దుమణిగి ఏ గొడవ లేకుండా మా పెళ్లి జరగాలని కోరుకుంటున్నానక్క. చూడలేక్యా, ఎవరాపినా ఆనంద్ గారితో నీ పెళ్లి ఆగదు. మీ పెళ్లి నేను జరిపిస్తాను. నా మీద నమ్మకం ఉంచు చాలు. నాకు తెలుసక్క. సరే, ఉపవాస దీక్షలో ఉన్నావు, పనులన్నీ నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోవాలేక్యా. అలాగే అక్క. అలేఖ్య, అలేఖ్య, ఏమైంది? కొంచెం కళ్ళు తిరిగినట్టుగా ఉందక్క. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను. వాటర్ తాగు. అలేఖ్య, నువ్వు ఉదయం నుంచి ఏం తినలేదు, పైగా ఉపవాస దీక్షలో కూడా ఉన్నావు. ఇలా వామిటింగ్ చేసుకోవడం ఏంటి? కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించిందక్క. నేనంతా బాగానే ఉన్నావు కదా లెక్య? ఉదయం నుంచి కూడా ఏమీ తినలేదు. వామిటింగ్స్ ఎందుకు అవుతున్నాయి? అసలేం జరుగుతుంది? ఏం చేసావురా? ఏం చేసావురా? ఏం చేసావురా దుర్మార్గుడా? అంటే ఆ జోగేంద్ర గాడు, ఆ దుర్మార్గుడు జోగేంద్ర చేసిన తప్పు అలీకెకు తెలియబోతోందా? అక్క, అలేఖ్య, నీకేం కాలేదు కదా? అయ్యో అక్క, నాకేం కాలేదు. నువ్వేం కంగారు పడకు. ఏదో కళ్ళు తిరిగి జస్ట్ వామిటింగ్ అయింది అంతే. సరే, నేను వచ్చేంత వరకు నువ్వు గదిలో పడుకో. నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను. ఇంత చిన్న విషయానికి టాబ్లెట్ ఎందుకు అక్క? నాకేం అవ్వదులే.
నేను నీకు నిజం చెప్పలేనా లెక్క? ఆ నిజం నీకు తెలియకుండా ఉండాలంటే నేను వెళ్ళాలా లెక్క? ఇలా నీ దీక్ష భంగం కాకూడదు. నేను వెళ్ళి టాబ్లెట్ తీసుకొస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో, వెళ్ళు. సరే. ఇప్పుడు నిజాన్ని ఎంత దాచాలని ప్రయత్నించినా అది దాగదు. ఈ నిజం తెలిస్తే ఎవరికి మంచిది కాదు.